సిఎస్కే ఫ్యాన్స్ కొంతమంది రుతురాజ్ గైక్వాడ్ని బండబూతులు తిడుతున్నారు. యెస్, ఇంతలా బూతులు తిడుతున్నారంటే రుతురాజ్ గైక్వాడ్ తన ఇన్‌స్టాగ్రామ్ కామెంట్ సెక్షన్‌ని ఆఫ్ చేసుకోవాల్సొచ్చింది. తన ఫ్యామిలీని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇది నాట్ ఎట్ ఆల్ రైట్ థింగ్. మీరేమనుకుంటారు? ఇది రియల్ సిఎస్కే ఫ్యాన్స్ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా? లేకపోతే వేరే వాళ్ళు చేస్తున్నారా? బెట్టింగ్ రాయల్ చేస్తున్నారా? మీరేమనుకుంటున్న దాని గురించి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇవాళ జరిగిన ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్, ఇంకొక మ్యాచ్ కూడా సిఎస్కే ఓడిపోయింది. మొత్తానికైతే వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి హ్యాట్రిక్ నమోదు చేసిందనమాట. అండ్ ఆర్సీబీ వచ్చేసి బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు గెలిచింది. సో మొత్తానికైతే పాయింట్స్లో కూడా టాప్ లెవెల్లో కింగ్ లాగా కూర్చుందనమాట. సో మరి ఎక్కడ మ్యాచ్లో తప్పులు జరిగాయి? అసలు సిఎస్కే ఎందుకని ఇలాగా పదే పదే ఓడిపోతుంది? అండ్ ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్ లా కాకుండా అటాకింగ్ ఛాంపియన్స్ లాగా ఎలా వీళ్ళు మొత్తానికి ముందుకు వస్తున్నారు? అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది? బెనిఫిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, అన్నిటి గురించి కూడా ఇవాళ మొత్తంగా కవర్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చిన్నస్వామి స్టేడియంలో మొత్తానికైతే 250 రన్స్ చేసింది. అండ్ అవుట్ ఆఫ్ 3 వికెట్స్ ఆర్సీబీ. ఎక్కడా కూడా చెన్నై బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 250 స్కోర్ని చేసింగ్ చేస్తున్నట్టుగా ఎక్కడా కనబడలేదు. వాళ్ళ బ్యాటింగ్ అంతా కూడా ఏదో 190, 200 స్కోర్ని చేజ్ చేస్తున్నట్టే కనిపించింది నాకైతే. ఆ ఇంటెంట్ అనేది, ఆ అగ్రెసివ్నెస్ అనేది మొత్తానికి ఎక్కడా కూడా లైక్ ఆ అటాకింగ్ మోడ్ అనేది ఎక్కడ కనబడలేదు. డిఫెన్స్లోకే వెళ్ళిపోయింది. ఎందుకంటే స్టార్టింగ్లోనే వికెట్లు పడిపోయాయి, పవర్ ప్లేలోనే వికెట్లు పడిపోయాయి, అది కూడా చెప్తాను నేను. కానీ ఇక్కడ ఒక్కసారి మనం ఆర్సీబీ బ్యాటింగ్ కనుక చూసుకుంటే, టిమ్ డేవిడ్ మొత్తానికైతే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. 70 రన్స్ చేశాడు 25 బాల్స్లో, 8 సిక్స్లు 3 4లతోని అదర కొట్టేశాడు. అండ్ ఇంకొకరు మన దేవదత్ పడిక్కల్ కూడా మంచి స్కోర్ చేశాడు, 50 రన్స్ చేశాడు, అది కూడా 29 బాల్స్లో. ఇన్నింగ్స్కి ఒక గట్టి పునాదిని అయితే ఇచ్చాడు. ఇక్కడ ఒక ప్రాపర్ పిల్లర్గా ఉన్నాడు. అండ్ రజత్ పతిదార్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. 19 బాల్స్లో 48 రన్స్ చేశాడు, 6 సిక్సర్లు కొట్టాడు, ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ మన ఇంకొకరి గురించి మాట్లాడుకోవాలి, విరాట్ కోహ్లీ 28 రన్స్ చేశారు అవుట్ ఆఫ్ 18 బాల్స్. ఒక మంచి ఆరంభాన్ని ఇచ్చాడు ఫిన్ సాల్ట్తో పాటు. ఫిన్ సాల్ట్ కూడా చాలా చక్కగా ఆడాడు. మొత్తానికైతే 40 రన్స్ పైగా చేశాడనమాట, అది కూడా 30 బాల్స్లో చక్కగా ఆడాడు. 48 రన్స్ చేశాడు, కొంచెం అయితే హాఫ్ సెంచరీ వచ్చేది. బట్ స్టిల్ 5 కలిసి వీళ్ళు చేసిన స్కోర్ ఏదైతే ఉందో, అండ్ వాళ్ళ పార్ట్నర్షిప్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఒకసారి పార్ట్నర్షిప్ గురించి చూసుకుంటే, విరాట్ కోహ్లీ అండ్ సాల్ట్ ఇద్దరు కలిసి 37 రన్స్ చేశారు అవుట్ ఆఫ్ 27 బాల్స్, విచ్ ఇస్ అ గుడ్ థింగ్, పర్లేదు, బాగానే ఉంది. ఆ తర్వాత సాల్ట్ అండ్ పడిక్కల్ 56 రన్ చేశాడు 37 బాల్స్లో. ఆ తర్వాత మెల్లగా స్పీడ్ అనేది పెంచారనమాట. పటిదార్ అండ్ పడిక్కల్ ఇద్దరు కలిసి 58 రన్ చేశారు, అది కూడా 21 బాల్స్లో. ఆ తర్వాత విధ్వంసం మొదలైంది, ఊచ కోత అని చెప్పి అనుకోవాలి. పటిదార్ అండ్ టిమ్ డేవిడ్ వీళ్ళిద్దరూ కలిసి జస్ట్ 36 బాల్స్లో 99 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. ఇది కదా మ్యాచ్ అంటే, ఇది కదా టీం అంటే, ఇది కదా ఒక ప్రాపర్ ఇంటెంట్ అంటే అన్నట్టుగా చూపించారనమాట. ఎక్కడా కూడా అసలు సిఎస్కేకి ఒక్కసారి కూడా డామినేట్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. పూర్తిగా వీళ్ళే డామినేట్ చేశారనమాట. 2 సింహాలు మనందరూ తెలుసు. ఆర్సీబీలో కూడా ఒక సింహం లోగో ఉంటుంది, అండ్ సిఎస్కేలో కూడా ఒక సింహం లోగో ఉంటుంది. మొత్తానికైతే ఈసారి ఆర్సీబీ సిఎస్కే మీద దాడి భయంకరంగా చేసిందని చెప్పి అనుకోవాలి. అండ్ ఒక్కసారి మనం ఇక్కడ దశల వారీగా చూసుకుంటే, ఈ గ్రాఫే చెప్తుందనమాట. ఎల్లో గ్రాఫ్ సిఎస్కే అండ్ రెడ్ గ్రాఫ్ వచ్చేసి మన ఆర్సీబీ, ఎలా వీళ్ళు ఆడారు అని, ఎక్కడ వీళ్ళు పడిపోయారు అనేది. పవర్ ప్లేలో చూసుకుంటే ఆర్సీబీ 51 రన్స్ మాత్రమే చేసింది, కానీ 1 వికెట్ కోల్పోయింది. బట్ సిఎస్కే ఇక్కడ 77 రన్ చేసింది, కానీ 3 వికెట్లు కోల్పోయింది అనమాట. మొదట్లోనే, ఆరంభంలోనే ఇంపార్టెంట్ వికెట్ కోల్పోయింది. సో రన్స్ పరంగా ఇక్కడ టాప్లో సిఎస్కే ఉన్నా కూడా స్టెబిలిటీ పరంగా మాత్రం ఇక్కడ ఆర్సీబీ కరెక్ట్గా ఉంది. కానీ దాని తర్వాత నుంచి గ్రాఫ్ అనేది దాని వేని మొత్తం మార్చుకుంది. ఇక్కడ నుంచి గ్రాఫ్ పైకి వెళ్ళింది ఆర్సీబీ. ఇక్కడ చూసుకుంటే ఆర్సీబీ 121 రన్ చేసింది మిడిల్ ఓవర్స్లో, మంచి పుంజుకొని ఒక రేంజ్లో ఫాస్ట్ రాకెట్ లాగా వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ సిఎస్కే మాత్రం 101 రన్స్ మాత్రమే చేసింది. గ్రాఫ్ అనేది కిందికి వచ్చేసింది అనమాట. ముఖ్యంగా మీరు ఎక్కడైతే చేసింగ్ చేస్తూ ఉన్నారో ఆ టైంలో ఈ గ్రాఫ్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని ఇందాక చెప్పినట్టు సిఎస్కే ఎక్కడ కూడా 250 స్కోర్ని చేజ్ చేస్తున్నట్టుగా కనిపించలేదు, ఏదో 200 స్కోర్ని చేజ్ చేస్తున్నట్టుగా కనిపించింది. అండ్ ఆ తర్వాత చివరి ఓవర్లోకి వచ్చేసరికి ఆర్సీబీ 78 రన్స్ చేసిందనమాట లాస్ట్ 5 ఓవర్స్ ఆల్మోస్ట్. కానీ సిఎస్కే వచ్చేసి 29 రన్స్ మాత్రమే చేసింది, 3 వికెట్ల నష్టం కూడా జరిగింది. అండ్ ఇక్కడితోని సిఎస్కే టాటా, బాయ్ బాయ్, గుడ్ బాయ్, గయా అన్నట్టుగా పరిస్థితి అయిపోయింది. సో ఇంకొకసారి సిక్స్ల పరంగా చూసుకుంటే ఆకాశమే హద్దుగా ఇద్దరు చెలరేగిపోయారు. కానీ ఇది కూడా ఒక ప్రాపర్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. 19 సిక్సర్లు కొట్టారు మన ఆర్సీబీ, అండ్ సిఎస్కే వచ్చేసి 11 మాత్రమే కొట్టారు. బౌండరీస్ చాలా ఇంపార్టెంట్. చిన్నస్వామి స్టేడియం బౌండరీ చాలా చిన్నగా ఉంటుంది, ఇక్కడ బౌండరీస్ ఈజీగా వస్తాయి. 200 స్కోర్ కూడా ఇక్కడ సేఫ్ కాదు.
అలాంటిది మరి ఇలాంటి బౌండరీస్ ఉన్నప్పుడు హార్డ్ హిట్టర్స్ అనేది ముందుకు రావాలి. మంచిగా బాల్ ఎప్పుడు బ్యాట్‌కి వస్తుంది కాబట్టి వీలైనంత వరకు బౌండరీకి తరలించాలి. కానీ అక్కడ మిస్ అయిపోయారు. సంజు శాంసన్ కూడా ఈసారి పెద్దగా ఆడలేదు. సేమ్ అదే 9 రన్స్‌కి ఔట్ అయిపోయాడు. ఒక పక్క మనకి ఎలా అయితే అభిషేక్ శర్మ ఆన్ అండ్ ఆఫ్‌లో ఉన్నాడో ప్రస్తుతానికి పూర్తిగా ఆఫ్‌లో ఉన్నాడు మన వన్ అండ్ ఓన్లీ సంజు శాంసన్ ఫర్ సీఎస్‌కే. అండ్ ఇక్కడ వికెట్ల పరంగా భువనేశ్వర్ కుమార్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఒక మంచి మొత్తానికైతే ఒక రికార్డ్ వచ్చేసింది. 200 ఐపీఎల్ వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా పర్లేదు, ఎకానమీ 10.26 ఉంది. మొత్తానికైతే 3 వికెట్లు తీసుకున్నాడు. 41 రన్లు మాత్రమే ఇచ్చాడు. బౌండరీలు చిన్నవి ఆబ్వియస్లీ. ఇక్కడ ఎకానమీ 10 అనేది ఇక్కడ కామన్గానే ఉంటుంది. కానీ దాన్ని మించి వెళ్తేనే అక్కడే సిచ్యువేషన్ అనేది అర్థమైపోతుంది అనమాట. అంటే బౌలర్స్ సరిగ్గా బౌలింగ్ వేయట్లేదు, ఆ లైన్ అండ్ లెంత్ సరిగ్గా వేయలేదు, ఆ డిసిప్లిన్ అనేది కొరత ఉంది అనేది కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ శివం దుబే 2 ఓవర్లలోనే ఒకటే వికెట్ తీసుకున్నాడు, 30 రన్లు ఇచ్చేశాడు. అంటే ఓవర్కి 15 చొప్పున వేసుకున్నా కూడా ఇక్కడ ఎకానమీ అనేది 15కి వెళ్ళిపోతుంది. అండ్ కాంబోజ్ కూడా చూసుకోవాలి. ఇక్కడ ఎకానమీ 13 ఉందన్నమాట. 52 రన్లు ఇచ్చాడు 4 ఓవర్లలో, కానీ వికెట్ తీస్తే ఒకటే వికెట్ తీసుకున్నాడు. అండ్ ఖలీల్ అహ్మద్ కూడా చూసుకోవాలి. ఇక్కడ 0 వికెట్ 37 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 9.25, కాస్త పర్లేదు అనిపించాడు. వికెట్లు తీసుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. సో ఇక్కడ వీళ్ళు ఎలా చూసుకున్నా కూడా బౌలింగ్ పరంగా అంతగా వీళ్ళు ఎక్కడ కూడా అంత అటాకింగ్ మోడ్లో కనబడలేదు. అండ్ బట్ ఇక్కడ ఆర్సీబీకి వచ్చేసి ఒక బెనిఫిట్ కనిపిస్తుంది. సుయాష్ శర్మ చాలా మంచి స్పిన్ బౌలింగ్తోని ఆకట్టుకున్నాడని అనుకోవాలన్నమాట. 4 ఓవర్స్లో జస్ట్ 21 రన్స్ మాత్రమే ఇచ్చాడు, ఒక వికెట్ తీసుకున్నాడు. వికెట్ ఒకటైనా కూడా స్కోర్ చాలా తక్కువ ఇచ్చాడు కాబట్టి వదులుకున్నాడు కాబట్టి ఎకానమీ అనేది జస్ట్ 5.25 ఉంది. దీనివల్ల ప్రెషర్ అనేది బిల్డ్ అయిందనమాట ఒక రకంగా సిఎస్కేకి. సో ఎక్కడ కూడా ఛాన్స్ అనేది ఇవ్వలేదు. అండ్ ఇక బౌలింగ్ వైఫల్యం, భారీగా పరుగులు ఇక్కడ ఏదైతే సమర్పించుకున్న సిఎస్కే గురించి మాట్లాడుకోవాలి. కంబోజ్ 4 ఓవర్లలో అత్యధికంగా 52 రన్స్ ఇచ్చాడు అనమాట, ఒకటే వికెట్. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్న విషయాలే ఇందులో కూడా వచ్చాయన్నమాట. అండ్ ఇంకొక పరంగా ఇక్కడ విజయానికి పరాజయానికి ముఖ్యంగా దారి తీసిన 3 ప్రధాన లోపాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఒకటి, డెత్ ఓవర్లో పట్టు కోల్పోయారు. లాస్ట్ 5 ఓవర్స్లో ఏమాత్రం అడ్డుకట్ట వేయలేకపోయారు ఆర్సీబీకి. అక్కడ కనీసం డెత్ ఓవర్స్లోనే వికెట్ తీసుకుంటారంటే దే కుడెంట్. 78 రన్స్ అలా సమర్పించుకున్నారనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి 34% డాట్ బాల్స్. బ్రో, ఇలా అయితే కష్టం. ఎందుకంటే ఇన్నింగ్స్లో సుమారు 40 బాల్స్లో ఒక్క రన్ కూడా వీళ్ళు చేయలేదు. అంటే హార్డ్ హిట్టింగ్ మీద వీళ్ళు ఆధారపడ్డారు. కానీ ఇక్కడ విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఎప్పుడైనా కూడా రన్నింగ్ మిషన్ అని ఎందుకంటారంటే బ్యాటింగ్ పిచ్ మీద ఉన్నప్పుడు ప్రతిసారి 4లు 6లు కొడుతూనే డాట్ బాల్స్గా అలా ఉంచకుండా వీలైతే సింగిల్స్ లేదా డబుల్స్ తీసేవాడు. జస్ట్ ఇమాజిన్, ఇక్కడ ఈ 40 బాల్స్లో కనుక ప్రతి బాల్కి ఒక రన్ వచ్చినా కనీసం అక్కడ 1 and 2 తీసినా కూడా ఈ పాటికి సిఎస్కే విన్ అయ్యేదన్నమాట. కానీ ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకున్నారు. కేవలం హార్డ్ హీటింగ్ మీద పడ్డారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఐపీఎల్లో ఉన్న ఒక పెద్ద కంప్లైంట్ కూడా అదే. బ్యాట్స్మెన్ అందరూ కూడా డాట్ బాల్స్ని ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తున్నారు. కొడితే 6లు 4లు కొట్టాలి అన్నట్టుగానే ఆడుతూ ఉన్నారు. సో ఇది ఏమాత్రం ఒక హెల్దీ క్రికెట్కి మంచి విషయం కానే కాదు. అండ్ ఇంకొకటి, కీలకమైన వికెట్లు కోల్పోవడం అనమాట. పవర్ ప్లేలో వేగంగా 77 రన్స్ చేసినప్పటికి కూడా అప్పటికే 3 వికెట్లు కోల్పోయారు కాబట్టి విపరీతమైన ప్రెషర్ సిఎస్కే మీద పడింది. అండ్ ఇక మీదటైనా సిఎస్కే గెలవాలి అంటే ముఖ్యంగా మార్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే ఇవి డెత్ బౌలింగ్ ఏదైతే ఉందో అది కొంచెం బెటర్ అవ్వాలి. జెమీ ఓవర్టన్, కంబోజ్ తమ ఎకానమీని ఇంకా బెటర్ చేసుకోవాలి. 13-14 ఎకానమీతో గెలవడం చాలా కష్టం బాసు. అండ్ స్ట్రైక్ రొటేషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. డాట్ బాల్స్ శాతాన్ని 34% తగ్గించి సింగిల్స్ ఇస్తూ ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హిట్టర్లను అడ్డుకోవడం. టిమ్ డేవిడ్ లాంటి ఆటగాళ్ల కోసం వైడ్ యార్కర్లు, స్లోయర్ బంతుల బాల్లపై మరింత కసరత్తు చేయాలి. ఇంకా ఎక్కువ మంచి బౌలింగ్ అనేది ఇందాక చెప్పినట్టు లైన్ అండ్ లెంత్ అండ్ స్లో బాల్స్ మీద కొంచెం బాగా కసరత్తు చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫైనల్లీ చూసుకుంటే ఇది మ్యాచ్ ఎలా చూసుకున్నా కూడా టిమ్ డేవిడ్ 70 అండ్ రజత్ పదా 48 లాంటి మంచి స్కోర్స్ ఏవైతుందో అది సముష్టిగా వీళ్ళందరూ కలిసి ఒక మ్యాచ్ని అటు బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా ఆర్సీబీ అయితే గెలిచింది. ఇది ఒక అద్భుతమైన విజయం అని చెప్పనుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఐపీఎల్లో దిస్ ఈజ్ ద హైయెస్ట్ స్కోర్ ఫర్ దిస్ సీజన్. ప్రస్తుతానికి ఏదైతే ఆర్సీబీ 250 చేసిందో ఇదే ఈ సీజన్కి హైయెస్ట్ స్కోర్. ఆ తర్వాత 224తో ఎస్ఆర్హెచ్ ఉందన్నమాట. సో అదనమాట సంగతి. మరి ఈ 250 స్కోర్ని ఎవరైనా బ్రేక్ చేస్తే అది ఎవరు చేస్తారని అనుకుంటున్నారు? అండ్ ఈరోజు జరిగిన మ్యాచ్ గురించి మీ ఫీలింగ్ ఏంటి? ఆర్సీబీ బాగా ఆడింది అందరికీ తెలిసిందే. మరి సిఎస్కే కంబ్యాక్ అవుతుందా లేదా తలా వచ్చేదాకా ఇలానే ఉంటుందా అనుకుంటే
మనం ఏం చేయలేము. సో మరి మీరేమనుకుంటున్నారు దాని గురించి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ గంట బటన్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.